అంశము తగ్గించుకొని జీవిద్దాము. వాక్యము లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనము. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. తనను తాను తగ్గించుకోవడమంటే నిస్సహాయ స్థితిలో, మనకు శక్తి సామర్థ్యాలు లేక ఏమి చేయలేని స్థితిలో అణిగిమణిగి ఉండటం తనను తాను తగ్గించుకోవడం అనిపించుకోదు. మనకంటే పై స్థితిలో ఉన్న మనుష్యుల పట్ల మనం చూపించే వినయ విధేయతలు మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. మనం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, మనం ఏమైనా చెయ్యగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని నిర్ణయాలకి చోటివ్వడం తగ్గించుకోవడం అవుతుంది. లూకా 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక చిన్న సంఘటన చెప్పాడు యేసు ప్రభువు. ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఒకరు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. ఈ ఇద్దరు వ్యక్తులు మనందరిలో ఉంటారు. అయితే పరిసయ్యులు ఎక్కువ మంది ఉంటారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ, దేవా, నేను చోరులను, అన్యాయస్థులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అలాగే సుంకరి కూడా ప్రార్థన చేస్తూ దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇప్పుడు చెప్పండి, మనలో ఉన్నది పరిసయ్యుడా, సుంకరా? పరిసయ్యుడిలా మనం చేసే పనులను బట్టి మనకి మనం గొప్పతనం ఆపాదించుకుంటూ ఇతరుల కంటే మనమే గొప్పవారమని అనుకోవడం వలన మనకి తగ్గించుకునే గుణం రాదు. నిజానికి ఈ సన్నివేశంలో తగ్గించుకొని ఉండవలసినది పరిసయ్యుడు. ఎందుకంటే అతడు చేసిన ప్రార్థనలో తన గురించి అన్ని గొప్ప విషయాలే చెప్తున్నాడు తప్ప తన పాపాన్ని అంగీకరించడం లేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి పాపము చేయకుండా ఉండలేడు. మనము పాపములోనే పుట్టి పాపములోనే చస్తున్నప్పుడు పరిసయ్యుడు గొప్ప నీతిమంతుడిలా తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ప్రసంగి 7:20. మన నీతి మనల్ని మనం హెచ్చించుకునే స్థితికి తీసుకెళ్లకూడదు. మనం సుంకరిలా జీవించాలి. మనం పాపులమైనప్పటికీ దేవుని ఉచిత కృప వల్లనే జీవించగలుగుతున్నామనే భావన మనలో ఉంటే సాధ్యమైనంతవరకు మనకి మనం తగ్గించుకుని జీవించే మనసు వస్తుంది. మన ప్రాణమునకు మూలము దేవుడే అన్న సత్యాన్ని గ్రహించగలిగితే గర్వము అనే బంధకము నుండి మనకు విడుదల కలిగి తగ్గించుకునే హృదయము వస్తుంది. అప్పుడు మన గొప్పతనాన్ని బట్టి మనకోసం గొప్ప కార్యాలు చేయమని దేవుణ్ణి అడిగే ధైర్యం మనకు రాదు. దేవుని ద్వారా మనకు నీతి ఆపాదించబడాలంటే సుంకరిలాంటి మనసు మనకి ఉండాలి. దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకొని జీవిద్దాం. ఒకవేళ నీ మనసు పరిసయ్యుని మనసులా ఉంటే సుంకరిలాంటి మనసు దయచేయమని దేవుణ్ణి వేడుకో. పరిసయ్యునిలా నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవునిచే తగ్గించబడతావు. సుంకరిలా నిన్ను నీవు తగ్గించుకుంటే దేవునిచే హెచ్చింపబడతావు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నది మా నీతి వలన కాక కేవలం నీ కృప వల్లనే అని ఎరుగక పరిసయ్యునిలా మమ్మును మేము హెచ్చించుకుంటున్నాము. సుంకరిలా తగ్గించుకొని జీవించే మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.